అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకి ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే నీట్ రిజల్ట్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని స్టేట్ ర్యాంక్స్ అంటే స్టేట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులంతా ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. దాంతోపాటుగా ఏపీలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో టాప్ నుంచి బాటమ్ వరకు లిస్టులో ఉన్న కాలేజెస్ ఏంటి, ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కౌన్సిలింగ్ సంబంధించి అధికారికంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్. మీరు ఎవరైనా సరే కాంపిటెంట్ అథారిటీ అంటే ఏ కేటగిరీ సీట్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, ఆ కేటగిరీ వారీగా స్టూడెంట్స్ అందరికీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్లో నీట్ యూజీ 2026 స్కోర్ కార్డు ఉండాలి. దాని తర్వాత బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ 10+2 దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. ఇక స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 10th ఖచ్చితంగా ఒకటే సింగిల్ సర్టిఫికేట్గా తీసుకుని దాన్ని ఒక పీడిఎఫ్గా చేసుకుని ఉంచాలి. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ 2 years అంటే +1 +2 చదివినటువంటి వాళ్ళ విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వీటికి సంబంధించి ఖచ్చితంగా ఉండాలి. అంటే నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, దాంతోపాటుగా మీ బర్త్ సర్టిఫికేట్స్ ఆ 10th క్లాస్ మెమో, దాంతోపాటుగా మీ స్టడీ సర్టిఫికేట్స్ 6th to ఇంటర్మీడియట్ ఆర్ +2, దాంతోపాటు మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు కమ్యూనిటీ సర్టిఫికేట్, మీరు ఏ కమ్యూనిటీ అయితే బీసీ, ఎస్సీ 1 or 2, 3 కాకుంటే బీసీలో ABCDE కాకుంటే ఈడబ్ల్యూఎస్, ఎస్టీ ఇలా ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా ఆ కేటగిరీ సర్టిఫికేట్ మీరు రెడీ చేసుకోవాలి. మైనార్టీ అయితే మైనార్టీ, ముస్లిమ్స్ ఓన్లీ ఆ సర్టిఫికేట్ని సిద్ధం చేసుకోవాలి. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఆ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని కోరుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అంటే 2.5 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కాకుంటే వైట్ రేషన్ కార్డు ఏదోటి అందుబాటులో ఉంచాలి. ఇక పీడబ్ల్యూడి అయితే ఆ దివ్యాంగులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక కొన్ని ప్రత్యేక కేటగిరీలు, ముఖ్యంగా క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్స్, ఎవరైనా భద్రతా దళాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సిద్ధం చేసుకోవాలి. దాంతోపాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్లు రెడీగా ఉండాలి. పోలీస్ మ్యాటియర్ చిల్డ్రన్ సర్టిఫికేట్, ఎవరైనా పోలీస్ అమరవీరులు అయితే ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, అలాంటి కోటాలో మీరు ఏమైనా సీట్ ట్రై చేస్తుంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, మీరు ఆ కేటగిరీలో ఎక్కడైనా సర్టిఫై అయ్యి ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక ఏపీ నాన్ లోకల్ అయితే కనుక మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్ ఆర్ ఐదర్ పేరెంట్ ఎవరో ఒకరిది సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకుని ఉండాలి. దాంతోపాటు మీ ఆధార్ కార్డ్, ఇక లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ఆన్లైన్ మోడ్ బై ఎంఆర్ఓ, ఎవరైనా లోకల్ క్యాడర్కి సంబంధించిన సర్టిఫికేట్, క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సిగ్నేచర్ ఎట్లానో ఉంటాయి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు రెడీ చేసుకుంటే నోటిఫికేషన్కి సమయం సమీపిస్తోంది. కాబట్టి ముందుగా ఇవన్నీ రెడీ చేసుకుంటే చివరి నిమిషంలో ఎటువంటి ఆతృత పడకుండా మీరు కౌన్సిలింగ్లో సజావుగా బీడీఎస్ ఆర్ ఎంబీబీఎస్ ఏ సీట్ అయినా మీరు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక మనం అనుకున్న రెండో పాయింట్ ప్రకారంగా ఏపీలో టాప్ కాలేజెస్ ఏంటి, అందులో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అన్నది మనం ఒకటి న్యాక్ ర్యాంకింగ్స్, రెండవది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేటువంటి కట్ ఆఫ్ ఎక్కువగా ఉండేటువంటి కాలేజెస్ కేటగిరీ వైజ్గా తీసుకుంటే ఏపీలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో టాప్లో ఉన్నది ఎన్ఆర్ఐ మంగళగిరి. ఆంధ్రప్రదేశ్లో 2 ఎన్ఆర్ఐ కాలేజెస్ ఉన్నాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ టాప్లో ఉంటుంది, నెంబర్ 1 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్నట్టు. ఇక దాని తర్వాత నెంబర్ 2 ఆశ్రమం ఏలూరు, ఈ రెండు కూడా ఏయూ రీజియన్లోనే ఉన్నాయి. ఆశ్రమం ఏలూరు నెంబర్ 2 ప్లేస్లో ఉంటుంది. ఇక నెంబర్ 3 జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, ఇది రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి కాలేజ్ నెంబర్ 3గా
చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాత పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఇది గన్నవరం విజయవాడ సమీపంలో ఉంటుంది, 4th ప్లేస్. ఇక 5th ప్లేస్లో నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో ఉంటుంది, ఇది ఎస్వియు రీజియన్లోకి వస్తుంది. ఇక 6th ప్లేస్లో పెస్ కుప్పం, ఇది కూడా ఎస్వియు రీజియన్లో ఉంటుంది, పెస్ మెడికల్ కాలేజ్ కుప్పం. ఇక దాని తర్వాత 7th ప్లేస్లో కాటూరి మెడికల్ కాలేజ్, ఇది గుంటూరు సమీపంలో ఉంటుంది, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లిస్ట్లో 7th ప్లేస్లో ఉంటుంది. దాని తర్వాత ఎన్ఆర్ఐ వైజాగ్ ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రయారిటీగా కనిపిస్తుంది. సిటీకి చేరువలో ఉండడం, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతుండడంతో అది ప్రయారిటీ లిస్ట్లో ముందు ప్లేస్లోకి వస్తుంది. దాని తర్వాత కిమ్స్ అమలాపురం, ఇది కిమ్స్ మెడికల్ కాలేజ్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంటుంది, అమలాపురం పట్టణానికి ఆనుకుని ఉంటుంది. దాని తర్వాత జెమ్స్ శ్రీకాకుళం, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, ఇది శ్రీకాకుళం సిటీకి సమీపంలో ఉన్నటువంటి కాలేజ్, ఇది టాప్ 10 లిస్టులో ఒకటిగా మనం చెప్పొచ్చు. దాని తర్వాత మహారాజా మెడికల్ కాలేజ్, ఇది విజయనగరంలో ఉంటుంది, ఇది 11th ప్లేస్లో ఉంటుంది. దాని తర్వాత గాయత్రి విద్యా పరిషత్, ఇది 12th ప్లేస్లో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఆ ఇన్స్టిట్యూషన్ మీద చాలా రకాల సమస్యలు రావడంతో గత ఏడాది అడ్మిషన్ విషయం చాలా ఆలస్యమైంది. ఈసారి మాత్రం అలాంటి సమస్యలు లేకుండా పర్మిషన్ అయితే వచ్చింది కాబట్టి 12th ప్లేస్లో మనం చెప్పొచ్చు. దీని తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి బాలాజీ మెడికల్ కాలేజ్, ఇది 13th ప్లేస్లో ఈ లిస్టులో మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత శాంతిరామ్ మెడికల్ కాలేజ్, ఇది నంద్యాలలో ఉంటుంది, ప్రయారిటీ పెరుగుతోంది. దాని తర్వాత విశ్వభారతి మెడికల్ కాలేజ్, ఇది కర్నూలులో ఉంటుంది, ఇది కూడా ఇటీవల కాలంలో డెవలప్ అవుతోంది. దీని తర్వాత అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో ఉంటుంది, దానికి సొంతంగా ఆసుపత్రి అయితే లేదు, గవర్నమెంట్ హాస్పిటల్నే అటాచ్డ్ హాస్పిటల్గా మార్చారు. ఇది అపోలో హాస్పిటల్ టాప్ ప్రయారిటీ లిస్ట్లో నెక్స్ట్ ప్లేస్లో కనిపిస్తుంది. దాని తర్వాత 2 మైనారిటీ కాలేజెస్ కనిపిస్తాయి, అందులో ఒకటి నిమ్రా, ఈ ఇబ్రహీంపట్నం విజయవాడ చెరువులో ఉంటుంది, రెండోది ఫాతిమా, ఇది కడప నగరంలో ఉంటుంది. ఇలా ఈ 2 మెడికల్ కాలేజెస్ ఈ లిస్టులో నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మనం చూడాల్సి ఉంటుంది. ఇక చివరిగా లాస్ట్ ఇయర్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించినటువంటి అన్నాగౌరి మెడికల్ కాలేజ్, ఇది గత ఏడాదే ప్రారంభించింది కాబట్టి ఈ లిస్టులో చాలా దిగువన ఉంటుంది, బాటమ్ కాలేజ్గా లాస్ట్ కాలేజ్గా మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 19 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే దాదాపుగా 20 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ మొత్తం కాలేజెస్లో 7,200 పైబడినటువంటి ఎంబీబీఎస్ సీట్లుంటే అందులో 3,300 వరకు ఏ కేటగిరీ సీట్లు ఉంటాయి. ఈ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్ల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళంతా టాప్ కాలేజెస్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరు రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రయారిటీలో మీ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మీకు తగినటువంటి చోట మీ ర్యాంక్ను బట్టి సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈరోజు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.